న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు. రైస్ మిల్లర్లకు పంపిన ధాన్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని మెప్మా సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు. అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి మాటలు. వేములపై డీసీసీ చీఫ్ మానాల విమర్శలు. అట్టహాసంగా రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం. దైనందిన జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని కలెక్టర్ దిశానిర్దేశం. రాజ్యాధికారం కోసం ఐక్య పోరాటం అవసరం. రానున్నది బీసీ రాజ్యమేనని రౌండ్ టేబుల్ సమావేశంలో దాసు సురేష్ స్పష్టం. కాంగ్రెస్ పాలనంతా అవినీతి కుంభకోణాల మయం. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని మహా ఓటర్లకు ధన్పాల్ విజ్ఞాపనం. మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు జరుపుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. మాక్లూర్ మండలం మానిక్ బండార్లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎంత ధాన్యం తరలించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ఎక్కడా కూడా తరుగు, కడతా పేరిట కోతలు విధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత నెలకొనకుండా చూడాలని, నిర్దేశిత మిల్లులకు వెంట ధాన్యం తరలింపు కోసం లారీలో అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులను కలిసి వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సన్నాలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు 2,320 రూపాయలతో పాటు బోనస్ రూపేణా ప్రభుత్వం 500 రూపాయల చొప్పున చెల్లించనుందని తెలిపారు. మద్దతు ధర బ్యాంకు ఖాతాలలో జమ అయిన వారం 10 రోజుల అనంతరం బోనస్ డబ్బులు కూడా జమ అవుతాయని కలెక్టర్ రైతులకు సూచించారు. యాసంగి సీజన్లో అందుబాటులో ఉండే సాగునీటి వసతికి అనుగుణంగా అధిక దిగుబడిని అందించే పంటలను, మేలు రకానికి చెందిన వంగడాలను విత్తుకోవాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట మెప్మా పిడి రాజేందర్, కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు ఉన్నారు. అంటే 13 కూడా ఇంకా రాలేదు సార్. ఇవాళ వెళ్తామన్నారు. ఎంటర్ చేయాలి. సో మీకు పైన కోర్స్ వెరైటీ పైన వెరైటీ అవే ఖర్చు అవసరం. మీకు పైన మిల్లర్ మీద డిఫరెంట్గా ఉంటుంది. పద్ధతి పన్ను ఒకసారి చిన్న ఏముంటే ఆర్డర్ చేసి మీరు ఇది 4,000 రాస్తే టారిఫ్ వచ్చి అదే ఇప్పుడు 3 days అయితే కంప్లీట్ అవుతుంది. మీరు అన్ని వేసుకుంటే 5 వేసుకుంటారు.
అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి విమర్శించారు. గుడి బడి తేడా లేకుండా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భీమ్గఢ్లో పట్టణంలో లక్ష్మీ నరసింహుడి రథోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మానల మోహన్ రెడ్డి స్పందించారు. రథోత్సవానికి భక్తులు అధికంగా రావడం, కొంతమంది భక్తులు రథోత్సవాన్ని చూడాలనే తొందరలో వాహనాలను రోడ్డుకి ఇరువైపులా నిలపడం ద్వారా మరో ముగ్గురు రాంగ్ రూట్ లో రావడం రద్దీకి కారణమైందన్నారు. రథోత్సవ సమయంలో పోలీసులు ఎక్కువ మంది పైకి వెళ్లడం వల్ల ఈ సమస్య సంభవించిందని భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులను పంపి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మాత్రమే ఆపారని, భగవంతుని దగ్గర ఉండి మాట్లాడడం తగదన్నారు. వాస్తవానికి టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, ముత్యాల సునీల్ తాము కూడా దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లామని ప్రశాంత్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు. దేవుని కోసం మనం వెళ్లాలి, కానీ మన కోసం దేవుడు ఆగడని ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో పసలేదన్నారు. లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం ద్వారా పూర్తిగా రోడ్లు బ్లాక్ కావడంతో కొంత మేరకు భక్తులందరికీ అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. నిజానికి అధికారులు వాళ్ళ శక్తి వంచ లేకుండా కృషి చేసినప్పటికీ అక్కడ జరిగిన చిన్న సంఘటన డ్రైవర్లకు, వాహన చోదకులకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడంతో ఒక 2-3 ఎదురుగా రావడం ద్వారా అక్కడ పూర్తిగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ట్రాఫిక్ జామ్లో పెద్దలు టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ గారు, నేను, నాతో పాటు సునీల్ ముగ్గురం కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. మేము అక్కడి నుండే నడుచుకుంటా గుట్టపైకి వెళ్ళాం. మా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా నడుచుకుంటూనే గుట్టపైకి వచ్చింది. దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు ప్రతిపక్షాలను దేవాలయాల స్థానంలో కూడా వదలడం లేదు. అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి సంపూర్ణమైన లేదు హృదయంతో రావాలి. కానీ ఇక్కడ ఏ లొసుగులు ఉంటాయి, ఆ లొసుగులపైన ప్రభుత్వాన్ని నిందించాలని ఒకటి తప్ప, నిన్న జరిగిన దాంట్లో పోలీసుల వైఫల్యం కాదు. ఆ సమయంలో రథయాత్ర ప్రారంభమైన సమయానికి చాలామంది వాహన చోదకులు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెట్టి పరిగెత్తుకుంటూ స్వామివారి దర్శించుకుందామని పరిగెత్తినటువంటి సందర్భం. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, అధికార దర్పం కోల్పోయిన తర్వాత మీరు కొంత ఇబ్బంది పడుతున్నట్టారు. గతానికి ఇప్పటికీ ఉన్న వాస్తవాలు మీరు గుర్తించాలా. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు కాబట్టి విషయాలు ఏంటంటే, నిన్నటిదాకున్న పోలీసులు మీ దగ్గరనే ఉన్నారు. మేము నిన్న మొన్న రిక్రూట్మెంట్ చేసిన లేరు అక్కడ పోలీసులు. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జరిగిన సంఘటనకు భక్తులకు అసౌకర్యం జరిగిన మాట నిజం, కానీ దాన్ని రాజకీయ కోణంలో మీరు చూస్తున్నారు. చూడండి, అది మీ రాజకీయ పరిపక్వతకు అది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా. అది చాలా తప్పుడు ఆ ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ పైన, మా పైన చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య పరిరక్షణ కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జిల్లాలోని క్రీడాకారులు వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ క్రీడా స్ఫూర్తిని చాటుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సహృద్భావ వాతావరణానికి క్రీడలు బాటలు వేస్తాయని వివరించారు. అనునిత్యం తమ దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసాన్ని అందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను ఆఫీసర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండడం అభినందనీయమని ప్రశంసించారు. నేటి తరంలో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తానని తెలియజేశారు. స్విమ్మింగ్ పూల్ ను మంజూరు చేయించేందుకు జిల్లా యంత్రాంగం తరపున ప్రతిపాదనలు పంపడానికి తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమేనని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. బీసీలలో ఐక్యత అనేది పోరాటాలతోనే సాధ్యమని అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ మాట్లాడుతూ బీసీలు పోరాడితే అగ్రవర్ణాలు అనివార్యంగా కుర్చీలు ఖాళీ చేయడం ఖాయమని అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలది అవకాశవాద రాజకీయమే అని బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. జాతీయ పార్టీలు ఓబీసీలను అమాయకులను చేసి మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపించారు. సమాన వాటా కోసం, హక్కుల కోసం, పార్టీ టికెట్ల కోసం, సంక్షేమ పథకాల కోసం ఏ పార్టీ కోసం ఎదురు చూసేది లేదని స్పష్టం చేశారు. చేయి చాచి అడిగేది లేదు, ఇక బరిగీసి కొట్లాడుడే మార్గమని అన్నారు. బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కేంద్రంగా బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకుల క్షేత్రస్థాయి నాయకత్వ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి క్యాడర్ నిర్మాణ కార్యక్రమంలో అనేక మంది సీనియర్ నాయకులతో పాటు గతంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వార్డు మెంబర్లుగా పనిచేసినటువంటి బీసీ నాయకులు, పక్క జిల్లాల నుంచి కూడా మహిళా నాయకురాలు, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ చేరింది. ఈరోజు ప్రధానంగా బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలు అద్దెకుంపలే, బీసీల నాయకత్వం ప్రధాన పార్టీల నేతృత్వం లోపల ఎదగట్లేదు. కాబట్టి బీసీలే ఒక రాజకీయ శక్తిగా ఎదిగి బలమైన నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో చేపట్టి తద్వారా ఈ ప్రధాన పార్టీలకు రాజకీయ అనివార్యత, రాజకీయ అనిశ్చితిని ఏర్పాటు చేసి తద్వారా రాజ్యాధికారం లోపల భాగస్వామ్యం తీసుకోవడం, రాజ్యాధికారాన్ని చేతపట్టడం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి అన్ని మండలాలలో కూడా త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించను. మరి రాబోయేటటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశంలో కూడా బీసీలను పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా మా యొక్క గళాన్ని బలంగా వినిపించనున్నాం. బీసీలకు ప్రధానంగా 3 అంశాలు: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, దేశవ్యాప్తంగా కొనసాగేటటువంటి జనాభా గణనలో బీసీల కులగణన కావచ్చు, మహిళా బిల్ లోపల బీసీ మహిళలకు సబ్కోటా కావచ్చు. ఈ అంశాల మీద కూడా ఢిల్లీ వ్యాప్తంగా మేము ఉద్యమించనున్నాం. మరి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా
ఇప్పటికే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో మేము ఇక్కడ క్షేత్రస్థాయి నాయకత్వ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసినాం. కమిటీలు నిర్మాణంలో ఉన్నాయి. మరి త్వరలోనే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఒక భారీ బహిరంగ సభ సింహగర్జనను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి జాతీయ వ్యాప్తంగా బీసీల నుండి ఎదిగినటువంటి నాయకులు అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, తేజస్వి యాదవ్ గారు కావచ్చు, వీరైతే స్టాలిన్ గారిని కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా మేము నినదించేటటువంటి విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనికి బీసీ నాయకులందరూ కూడా ఏకీకృతమై బలమైనటువంటి ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం వచ్చింది. తప్పకుండా రాబోయేటటువంటి రోజులలో ఇక మిగిలిందల్లా బీసీల రాజ్యమే. ఆ రాజ్యం అనేది తప్పకుండా బీసీల చేతికి వచ్చే అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే ఈషా గ్రామోత్సవం నిర్వహించారు. 2 రోజుల పాటు ఈ క్రీడలను నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో 2 రోజుల పాటు ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం క్రీడలను అడిషనల్ కలెక్టర్ కిరణ్ ఆరంభించారు. చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. వాలీబాల్ ఆటలను ఈషా వాలంటీర్లు మొదలుపెట్టారు. భారతదేశంలో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ భారతదేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నారని కిరణ్ కొనియాడారు. అలాంటి వారిని వెలికి తీయడానికే ఈషా ఫౌండేషన్ సంస్థ వారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు పురుషులకు, మహిళలకు 2 రకాల క్రీడలను నిర్వహించి ప్రోత్సాహక నగదును అందించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో మొదటి రోజు వాలీబాల్ క్రీడల్లో దాదాపు 30 టీములు పాల్గొనగా ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 9,000 రూపాయలు, రెండవ బహుమతి 6,000, మూడవ బహుమతిగా 3,000, నాలుగో బహుమతిగా 2,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందివ్వడం ఈషా ఫౌండేషన్ నిర్వాహకుల గొప్పతనం అన్నారు. రెండో రోజు 17వ తేదీన మహిళలకు త్రోబాల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో గెలిచిన వారికి మొదటి బహుమతి ప్రోత్సాహం కింద 5,000 రూపాయలు, రెండో బహుమతి కింద 3,000, మూడో బహుమతి కింద 4,000, నాలుగో బహుమతి కింద 1,500 రూపాయల చొప్పు నగదు ప్రోత్సాహకం అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ క్రీడలను గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ఈ క్రీడలను సద్గురు స్వామి స్ఫూర్తితో ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు స్వచ్ఛందంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. నేను విజయభాస్కర్ అసిస్టెంట్ కమిషనర్ డిఓ ఆఫీస్ అలా మిస్సెస్ని సార్ రాలేకపోయినందుకు నన్ను రమ్మంటే వచ్చాను. నేను ఈషా ఫౌండేషన్ మెంబర్ని. గ్రామీణ అంటే విలేజెస్లో ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం ఇంత ముందుకు వచ్చి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఆడి గెలిచి హైదరాబాద్లో ఆడి అక్కడి నుండి కూడా కోయంబత్తూరులో ఆడి అక్కడ మన నిజామాబాద్ పేరు ప్రతిష్ట నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కూటమి మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని మహారాష్ట్ర ఓటర్లకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలన అవినీతి కుంభకోణాలమయమని, అటువంటి పాలనకు భారతదేశ ప్రజలు ఎప్పుడూ చరమగీతం పాడారని చెప్పారు. భారతీయ జనతా మహాయుత కూటమి ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని భోకర్ తాలూకా పాలేజ్లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహాన్ హాజరవగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో మోసం చేసి 100 రోజుల్లో అమలు చేస్తానని సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసినా దిక్కులేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 8 బీజేపీ స్థానాలను గెలిపించారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడుస్తోందని అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని నవీపేట్ మండల కేంద్రంలో ఘనంగా జరిపారు. వివిధ పత్రికలలో పనిచేస్తున్న విలేకరులను ఘనంగా సన్మానించారు. జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీటీఓ నాగనాథ్, ఎంఈఓ అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినుల నృత్యాలు అలరించాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంతో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు ముందు చేరవేస్తున్న విలేకరుల సేవలు అమోఘమని కొనియాడారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులు అధికారులను చేరవేస్తారని అన్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడిలను తట్టుకొని ఎళ్లవేళలా ప్రజల పక్షాన నిలబడతారని తెలిపారు. తదనంతరం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ హనుమాన్లు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు భూమయ్య, ప్రధాన కార్యదర్శి శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు. అయితే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు 2-3 విషయాలు చెప్పి నేను తొందరగానే క్లోజ్ చేశాను. అయితే ఈరోజు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలను కానివ్వండి, రాజకీయ మరియు ఆర్థికంగా మరియు సామాజికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ కానీ మరియు జాతీయ వార్తలు కానివ్వండి, ఇటు వార్తలను మనకు సేకరించి డైలీ టైం టు టైం అప్డేట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ మరోసారి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాము. అయితే ముందుగా ఏంటంటే మనకు మన గ్రామాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాల అంటే మంచి మరియు చెడుని మనకు టైం టు టైం పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో మనం డైలీ మనం వార్తలు చూస్తూనే ఉంటాం. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటంటే మనం స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మనం లైబ్రరీకి పోతే వివిధ రకాల న్యూస్ పేపర్స్, అదేవిధంగా బుక్స్, అంటే ఇంతకుముందు మనం స్కూళ్ళలో కూడా అంటే నేను జెడ్పీ స్కూల్లో చదివినప్పుడు కూడా మామూలుగా ఏంటంటే అప్పుడు చిన్న లైబ్రరీ ఉండేది. ఆ బుక్స్ని మాత్రం వివిధ రకాల బుక్స్ కూడా అప్పుడు హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ తీసుకొచ్చి పెట్టేది. అప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఈవినింగ్ టైంలో ఒక 1 అవర్ దానికి టైం ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే మంచి నాలెడ్జ్ వస్తుంది. స్టూడెంట్స్ అందరికి చెప్పేది ఒకటే విషయం. అయితే మనం ఖచ్చితంగా ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు మనం న్యూస్ పేపర్ చదవడం అనేది ముందు అలవాటు చేసుకోండి. ఈరోజు ఏంటంటే మనకు వార్తలు మనం ఈవినింగ్ ఖచ్చితంగా మనం కొంతసేపు ఆయన వార్తలు చూడడం, న్యూస్ అనేది మనం టైం టు టైం మనకి జాతీయంగా మరియు అంతర్జాతీయ వార్తల్ని మనకు ఈరోజు మన మీడియా మిత్రులు రాత్రనగా మరియు వర్షాలు కూడా ఒక బిల్డర్ వద్ద పనిచేస్తున్న మహిళలు గొడవ పడ్డారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు తరచూ గొడవ పడటంతో బిల్డర్ మహిళను ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. మనస్తాపం చెందిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. మాధవనగర్ చెరువులో పడి ఆత్మహత్యకు యత్నించిన మహిళను ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరామర్శించారు. ఐద్వా కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న సందర్భంలో రామ్రెడ్డి అనే బిల్డర్ వచ్చి మధ్యలో కలుగ చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఐద్వా నేతలు చెప్పారు. ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో రూపా అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. పనిచేసే సిబ్బందిని సముదాయించేది పోయి వారి మధ్య విభేదాలు సృష్టించారని పేర్కొన్నారు. గొడవకు గల కారణాలను తెలుసుకోకుండా ఖాళీ చేయాలని చెప్పడం వల్లనే మహిళ మనస్తాపానికి గురైందని పేర్కొన్నారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి వనజ, జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, నగర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన సంఘటన తెలుసుకొని అమ్మ ఏదైతే ఒక మహిళ చెరువులో పడడం జరిగిందో ఆ న్యూస్ విన్న తర్వాత ఐద్వా బృందం ఇక్కడికి రావడం జరిగింది. ఆమెను పరామర్శించి అక్కడ జరిగిన విషయం ఏందో తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆ ఇంటి పక్క వాళ్ళు మహిళలు గొడవ పడుతుంటే ఇందులో బిల్డర్లు కలగజేసుకొని మీరు ఎప్పుడు గొడవ పడుతున్నారు, ఖాళీ చేయాలి అని చెప్పేసి గత 6 సంవత్సరాల నుంచి ఆమె ఇక్కడే ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ భర్త హెల్త్ అంటే ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. ఆయనకు ఒక యాక్సిడెంట్లో తల సగం పగిలిపోయింది. ఆ తల సగంలో ఉంది. ఇక్కడ కడుపుకు కూడా ఆపరేషన్ సర్జరీ అయింది. ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన మాట్లాడలేడు, వినలేడు. కాబట్టి ఇక్కడ అందరికీ నా పరిస్థితి తెలుసు కాబట్టి నేను ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతున్నా. కానీ వేరే దగ్గరికి వెళ్ళిపోమని గంట సేపట్లో కాల్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట. అసలు ఎందుకు పడ్డదో ఇప్పటి వరకు కూడా సునీల్ కానీ లేదంటే ఏదైతే రామరెడ్డి కానీ వీళ్ళు బిల్డర్లు ఉన్నారో ఇప్పటి వరకు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేరు. కాబట్టి వాళ్ళు విషయాన్ని కనుక్కోవాలి. రెండోది ఆ కుటుంబానికి రక్షణగా నిలబడాలి. ఆ కుటుంబాన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయడం అనడం కరెక్ట్ కాదు. వీళ్లకు అండగా ఐద్వా మహిళా సంఘంగా మేము సపోర్ట్గా ఉంటాం. మేము కూడా మా వంతుగా మాట్లాడతాం. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఆ కుటుంబానికి రక్షణ కల్పించేంత వరకు కూడా మేము అండగా ఉంటాం.
ఆ సంవత్సరం నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇక మస్తు మంది కయమాడిన కానీ ఇంత ఇది కాలేదు మాకు. మేము ఆమె చేయంగా మొన్న కొడితే 2 రోజులు పడ్డాం, 1 రోజు అడ్డాం. కొట్టినాక వచ్చి నేను ఇచ్చిన పిల్లలు ఉన్నారు, కోరి దెబ్బ కలిగేది మా ఇంట్లో చెప్పేసి వచ్చిన రోజు తెల్లారే మళ్ళీ ఆమెతో దెబ్బలు, ఆమె వరుడు ఆమె చేయంగా 2 సార్లు తెల్లవారుడు దెబ్బలు. ఇప్పుడు మిమ్మల్ని ఉండమన్నారా? ఇంకే పొమ్మన్నా కాల్ చేయమంటున్నారా? ఎమర్జెన్సీయా? ఎప్పుడు కాల్ చేయమన్నారు? అప్పుడు సాయంత్రం దాకా అంటే ఈరోజు సాయంత్రం వరకు అంటే కాల్ చేయమన్నారు. ఎందుకు? ఏం తప్పు పని చేసినావు? చిన్నబడ్డా మామూలుకి వస్తాయి మనము పోలీసు వాళ్ళు తిట్టితే సార్ ఫోన్ చేసి మాకు నొక్కుతున్నాడు, మేకులు నొక్కుతున్నాడని సార్. మరి ఇద్దరికి అడగాల కదా, ఒక్కోళ్ళకి అడిగితే ఏమన్నా వస్తుందా? వాళ్ళకి కూడా అడగాల. ఉట్టిగా నేను ఎందుకు పోయి పడతా? నువ్వు ఎందుకు పడ్డావు ఎవరిని అడిగి తెలుసుకుంటలేరు. వట్టినే కాల్ చేయమని తాగిపోయి పడ్డది. నిజంగా తాగినావు నువ్వు ఆ రోజు? ఇటీవల కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు, అందిన కాడికి దోచుకపోతున్నారు. షట్టర్ తాళాలను ధ్వంసం చేసి అందిన కాడికి దోచుకొని ఉడాయిస్తున్నారు. ఎల్లారెడ్డి టీఎన్జీఓ కాంప్లెక్స్ లో రాత్రి 3 షట్టర్ల తాళాలు పగలగొట్టి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. బిర్యానీ హోటల్ నుండి 5,000 నగదు, కంప్యూటర్ షాప్ నుండి 15 లీటర్ల ఆయిల్ డబ్బాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనాలపై సంబంధిత వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో ఇటువంటి దొంగతనాలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు తమ వ్యాపార ప్రదేశాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. సిక్కుల మత గురువు గురునానక్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి నగర సంకీర్తన జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరంలో సిక్కుల ఆరాధ్య దైవమైన గురునానక్ జయంతి సందర్భంగా రాత్రి నగర సంకీర్తన చేపట్టారు. భక్తి గీతాలతో నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. నగర సంకీర్తనలో పాల్గొన్న సిక్కులకు రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో పువ్వులతో స్వాగతం పలికారు. అలాగే వారికి బాదం పాలను అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు, వీరేంద్ర పరమార్, దర్శన్ సింగ్ సోకి, జ్ఞానప్రకాష్, రామకృష్ణ, వి శ్రీనివాసరావు, బాబురావు, కమల్ ఇనాని, రమేష్ గుప్తా, సతీష్ షాహా, పార్సీ రాజేశ్వర్ పాల్గొన్నారు. ర్యాలీగా ఇచ్చేస్తున్న సిక్కు సోదరులందరికీ గురు పూర్ణిమ సందర్భంగా 550 గురు పూర్ణిమ సందర్భంగా వారికి రోటరీ క్లబ్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ ద్వారా ఇక్కడ బాదం మిల్క్ వారికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈరోజు దాతగా వీరేంద్ర పర్మార్ గారికి మా యొక్క ధన్యవాదాలు మరియు సిక్కు పరివార కుటుంబానికి మొత్తం కూడా రోటరీ క్లబ్ తరఫున గురు పూర్ణిమ సందర్భంగా सभी लोगों को बहुत बहुत शुभकामनाएं। ईश्वर से प्रार्थना है कि सबको सद्भावना, सद्बुद्धि और सद्व्यवहार की प्रेरणा दे। बोले सो निहाल, बोले सो निहाल, बोले। మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ పరిస్థితి దీనంగా మారిందని ఆటో డ్రైవర్లు వాపోయారు. తమను గుర్తించి వారికి న్యాయం చేస్తామని చెప్పిన మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయన్నారు. బాన్స్వాడ పట్టణ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కామారెడ్డి సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లు జీవన భృతి కోల్పోయారని అన్నారు. ఆటో వాళ్లకు కిరాయి లేక ఆటోలన్నీ అడ్డం మీదనే నిలబడుతున్నాయని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ కి నెలకు జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చినా హామీలు అమలు కావడం లేదన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ నెల 20న బుధవారం నాడు ఆటో డ్రైవర్లు అందరూ కలిసి బాన్స్వాడ బస్ డిపో నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆటో డ్రైవర్లు, సిఐటియు నాయకులు, బాన్స్వాడలో ఉన్న ఆటో డ్రైవర్ అందరూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు చాంద్, అఫ్సర్ ఖాన్, విజయ్, మల్లేష్ పాల్గొన్నారు. బాన్స్వాడ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్లు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లందరూ జీవన వృత్తి కోల్పోయారు. ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ప్రతి ఆటో డ్రైవర్కి నెలకింత జీవన వృత్తి కల్పిస్తామని చెప్పడం, క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు అమలు చేయలేదు. అది అమలు చేయాలని మేము సిఐటి తరఫున ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అదేవిధంగా బుధవారం నాడు 10:30 నుండి ఒక పెద్ద ఎత్తున బాన్స్వాడలో అంబేద్కర్ చౌరస్తా నుండి సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి ఆటో డ్రైవరు ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు. రైస్ మిల్లర్లకు పంపిన ధాన్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని మెప్మా సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు. అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి మాటలు. వేములపై డీసీసీ చీఫ్ మానాల విమర్శలు. అట్టహాసంగా రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం. దైనందిన జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని కలెక్టర్ దిశానిర్దేశం. రాజ్యాధికారం కోసం ఐక్య పోరాటం అవసరం. రానున్నది బీసీ రాజ్యమేనని రౌండ్ టేబుల్ సమావేశంలో దాసు సురేష్ స్పష్టం. కాంగ్రెస్ పాలనంతా అవినీతి కుంభకోణాల మయం. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని మహా ఓటర్లకు ధన్పాల్ విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.